హాయ్ అండి. నేను మీ డాక్టర్ జగదీష్ కుమార్, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ మన తేజ పాలిక్లినిక్ నందండి. ఈరోజు మనం దేని గురించి తెలుసుకుందామంటే, పిల్లల్లో చెడు ప్రవర్తన ఎప్పుడు మొదలవుతుంది? దానిని ఎర్లీగా తెలుసుకోవడం ఎలా? అనేది దాని గురించి మాట్లాడుకుందాం. ఇవాళ రేపు సమాజంలో టెక్నికల్ యాస్పెక్ట్స్ బాగా పెరగడం వల్ల పిల్లలు బయటికి వెళ్ళంగానే వాళ్ళకి డిస్ట్రాక్షన్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఈ డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు తన గోల్‌ని సాధించడానికి తల్లిదండ్రుల గైడెన్స్ చాలా అవసరం. కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల ఆ గైడెన్స్ సరిగా లేనప్పుడు పిల్లలు చెడు దారిలో వెళ్తూ ఉంటారు. ఆ చెడు దారిలో వెళ్ళినప్పుడు మనం ఎలా గమనించాలి అంటే, వాళ్ళు ఎక్కువ అబద్ధాలు చెప్తూ ఉంటారు. చిన్న విషయాలకి కోప్పడుతూ ఉంటారు తల్లిదండ్రుల మీద. డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. అర్ధరాత్రి ఇంటికి లేటుగా వస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే, వాళ్ళ ఇంట్లో ఒంటరిగా ఉండడము, మొబైల్ ఫోన్స్ ఎక్కువగా చూసుకోవడము, ఊరికే ఫ్రెండ్స్‌తో గొడవ పడడము, చెడు ప్రవర్తన కలిగిన వారితో స్నేహం చేయడం లాంటి లక్షణాలు మనం గమనిస్తూ ఉంటాం. ఇలాంటి లక్షణాలు పిల్లల్లో మనకు కనపడినప్పుడు వారితో సున్నితంగా మెలిగి వాళ్ళు దాని గురించి ఏమనుకుంటున్నారో అన్నది మనం తల్లిదండ్రులుగా తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్న తర్వాత దాని గురించి ఏం చేయాలి అన్నది ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుంటే దీనివల్ల మనకు మెరుగుదనం కనిపించవచ్చు.